వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెంకీ మామ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ హూ విల్ నాట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. అంటే అందులో ఒకటి నాకు అంటే ఇబ్బందిగా ఉండిందంటే అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సరే ఇది ఎందుకు చూస్తేనే నాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఎలా చేయడం, ఇది చేస్తే తప్పు అవుతుందేమో అంటే ఆఫ్ కోర్స్ వి ఆల్ నో ఇట్స్ యాక్టింగ్. అది నిజమైన స్లిప్పర్ తీసుకొని కొట్టడం, అలా నిజంగా అంత గట్టిగా కొట్టడం, డమ్మీలు ఉంటాయి. కానీ చూస్తేనే ఒక హీనియస్ అనిపిస్తుంది కదా. సో అదొక్క కన్సర్న్ మాత్రమే రేస్ చేస్తే, లేదండి మీరు కమాన్ యువర్ అన్ యాక్టర్, యూ నో కదా అన్న. ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో ఇట్. బట్ అదొక్క సీన్ డిస్టర్బింగ్గా ఉంది. అది లేదు, దాన్ని కన్వీనియంట్గా షూట్ చేద్దాం, డోంట్ వరీ, లెట్స్ నాట్ మేక్ యూ హిట్ ప్రాపర్లీ, అది ఏదో చేద్దాం, మేనేజ్ చేద్దాం రండి అన్నారు. దెన్ డిడ్ ఇట్. దట్ వాజ్ సో గుడ్, సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదొక్క ఇన్సిడెంట్ చెప్పాలి నేను. వెంకటేష్ గారు దానికి రెపకషన్, ఈయన నన్ను కొట్టి అది చెప్పుతో నాకు కొడతారు. సో అలాంటి సీను షూట్ చేయాలి. స్లిప్పర్ ఇచ్చారు, డమ్మీ స్లిప్పరు. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షాట్. సడన్గా స్లిప్పర్ ఎట్ ఇవ్వండి అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ని ఎవరినో ఆర్ట్ అసిస్టెంట్ని తీసుకున్నారు. బెండ్ చేసి చూసి పట్టు ఆయన కొట్టుకొని పర్లేదు తగలదు, హీ హిట్ హిమ్సెల్ఫ్, పర్లేదండి ఇట్స్ సాఫ్ట్ ఓన్లీ, ఐ విల్ ఆల్సో మేనేజ్, మెల్లగానే కొడతా, ఏమనుకోకు. వాట్ డూ యూ కాల్ ఇట్? అది జనరాసిటీ అంటామా, అది దట్స్ బీయింగ్ హ్యూమెన్ అంటామా? ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది చేయనక్కర్లా కదా. అండ్ దట్ ఐ వాజ్ లైక్ మైండ్ బాగిల్డ్. ఓకే, దిస్ ఇస్ సో గుడ్ కదా. సార్ పర్లేదు సార్ మీరు కొట్టండి అంటే, అది డమ్మీ సాఫ్ట్వేర్ ఉంది, నేను చెక్ చేశా. నేను కొట్టేటప్పుడు నేను ఎలా ఉంటుంది నాకు తెలిస్తే కదా నేను సరిగా కొట్టగలుగుతాను. అండ్ దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫుట్వేర్ అండ్ ఐ నో, ఐ విల్ మేనేజ్, డోంట్ వరీ అన్నారు. ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఇట్, సోల్డ్ ఫర్ దట్ కేర్ అండ్ అఫెక్షన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఎక్కువగా మీకు తెలుగు మూవీస్ కానీ, ఆ తెలుగు మూవీస్ వచ్చినా కానీ అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ అనేది కూడా వస్తూ వచ్చాయి. ఈవెన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్నది. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ యువర్ ట్రావెల్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ దిస్ టాలీవుడ్. ఎలా అనిపించింది సార్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇన్ టాలీవుడ్? అంటే మనం ఎంచుకుందే కనపడుతుంది కదా, మనం చేసిన సినిమాలు, బయట వచ్చిన సినిమాలే కనపడతాయి. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ఓన్లీ నెగిటివ్ రోల్స్. ఒక్కటి నాకు నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇష్టమే. అంటే ఒక ఎత్తు ఎక్కువ. యూ గాట్ దట్ ఫ్రీడమ్ వైల్ పర్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్. When you're playing a negative role, you can do anything and everything that you can. Full of energy you can put, full throttle you can go. So, and that is one side. The other side is, నేను చేసిన ప్రతి క్యారెక్టరు నెగిటివ్ విలన్ అలాంటిది కాదు. హీఈస్ గాట్ సమ్ ఇంటెన్షన్. ఆ మోటివ్ మంచి మోటివే ఉంటుంది, కానీ రెపొకషన్ రివోల్ట్ చేసేటప్పుడు వేరేలా మారిపోతాడు. సో దట్ ఈస్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. మనందరిలో మంచి చెడ్డు రెండు యాంగిల్స్ ఉంటాయి. అండ్ వెన్ ఎవర్ పీపుల్ లైక్ యూ, యూ కాల్ ఇట్ పాజిటివ్. వెన్ ఎవర్ పీపుల్ హేట్ యూ, ఇట్ ఇస్ అ నెగిటివ్ ఎమోషన్. లేదా ఒకరిని తొక్కైనా సరే, చంపైనా సరే, నేను నా గోల్ని పొందాలి అనుకుంటే, రీచ్ అవ్వాలి అనుకుంటే, అది ఆ నెగిటివ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అస్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్ ఇస్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ పాజిటివ్ యాంగిల్ అంటే మనిషి ఉంటాడా? సాధులు అయిపోతారు. ఓన్లీ నెగిటివ్ అంటే టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మిక్స్ ఆఫ్ బోత్. సో అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ నాకు నచ్చుద్ది ఎక్కువ. సో నాకు వచ్చిన ఆఫర్స్లో అడిగి విని తెలుసుకొని అందులో ఎంతో కొంత ఎంచుకొని మేనేజ్, డేట్స్ని బట్టి కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అలాంటి సినిమాలు, అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు పర్ఫామ్. యాక్టర్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే వేరే ఇంకేంటి.
డబ్బులు వస్తాయండి. అండ్ ఇట్స్ నాట్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ వీ వర్క్ ఫర్. మనీ ఈజ్ సంథింగ్ దట్ ఫాలోస్ యూ. బట్ ఆ ఒక క్యారెక్టర్ని చూసిన వాళ్ళకి కన్విన్సింగ్గా పుల్ ఆఫ్ చేయగలిగామా, మనం అనుకున్న రైటర్ కానీ డైరెక్టర్ కానీ అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలిగామా, అండ్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సెట్స్లో షార్ట్ సూపర్ ఓకే అని చెప్తారా, అరుస్తారా, క్లాప్స్ కొడతారా, వాటి కోసమే మనం పనిచేస్తుంటాం. అది ఇచ్చే బూస్ట్ అంతా ఇంత ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ హై. ఆ హై వేరే దానిలో కూడా మనం పొందలేము. డెఫినెట్లీ నాట్. నో అదర్ అనాలిసిక్స్ క్యాన్ గివ్ యూ దట్ హై. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి ఇప్పటి వరకు మీ జర్నీ అనేది చూస్తే, అంటే బై గోయింగ్ ఆన్ ఎక్కువగా తెలుగు మూవీస్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే కన్నడ మూవీస్ అనేది కూడా 1-2 అనేది కూడా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్సో లవ్ లీ వచ్చింది. అండ్ దెన్ తెలుగు మూవీస్ అనేది కూడా చేస్తూ ఇట్లా వస్తున్నారు. సో మా తెలుగు కూడా అయిపోతున్నారా మీరు? ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు అనుకుంటా. ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు, ఇంకా ఓన్ ఇక్కడ కొంతమంది ఉంటుంది కదా. ఎంతమంది ఆల్రెడీ పలుసార్లు చెప్పాను దీన్ని. మై యాన్సిస్టర్స్, నాన్న సైడ్ యాన్సిస్టర్స్ వచ్చి కరీంనగర్ వాళ్ళు. దే మైగ్రేటెడ్ ఫ్రమ్ కరీంనగర్ టు కర్ణాటక. ఓకే. అమ్మ కర్ణాటక. సో ఐ కెన్ సే ఇట్ లైక్ మదర్ టంగ్ ఇస్ కన్నడ అండ్ ఫాదర్ టంగ్ ఇస్ తెలుగు. అట్లయితే మీరు మావాడు సార్. అగైన్ వన్స్ అగైన్ బ్యాక్ టు హోమ్. ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ సచ్ అ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అంటే మనం ఓదెలా వచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తుంటే అదేదో యూఆర్ బ్యాక్ ఇన్ యువర్ జోన్ అనే ఒక ఫీలింగ్ ఉండే. సో అదే కనెక్షన్. వరల్డ్ ఈస్ వెరీ స్మాల్ అండ్ వెన్ యూ కెన్ వైబ్ విత్ యువర్ రూట్స్, వాట్ ఎల్స్ యూ వాంట్. సో అండ్ అంటే కన్నడలో తగ్గించాను అని కాదు, కన్నడలో లవ్లీ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా 2 సినిమాలు రిలీజ్ రెడీ అవుతుంది. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొక సినిమా ఆల్మోస్ట్ ఒక 60%. అంటే తల్వార్పేట అనేది నెక్స్ట్ రిలీజ్ రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ చెప్పాలి. మళ్ళీ విఐపి ఆల్మోస్ట్ 60% షూటింగ్ అయింది. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై లుక్. దిస్ వాస్ ఫర్ ఓదెలా అండ్ మై సన్. అండ్ చేంజ్ మై లుక్ అండ్ స్టార్ట్ షూటింగ్ ఫర్ విఐపి. సో తమిళ్లో వుల్ఫ్ కంప్లీట్ అయింది, కొత్తది ఇంకొకటి స్టార్ట్ అవ్వబోతుంది. తెలుగులో 2-3 స్క్రిప్ట్స్ ఓకే అయినాయి. సో ఐఎమ్ దేర్. అండ్ కంప్లీట్లీ ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అనే దానిలో కూడా యు ఆర్ వర్కింగ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్. గ్లాడ్, లక్కీ. కానీ సార్ తెలుగు ఇంత స్పష్టంగా, అది కూడా రాయడం కూడా బాగా తెలుసు అని అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? See, whenever you're working on something and the work is fetching you your food and bread and name and fame, whatever, how is that you can pay back to that work? How will you? Just by owning it, respecting it, accepting it. And ఇప్పుడు నేను తెలుగు సినిమా చేస్తున్నా. 2020 నుంచి ఒక సంవత్సరంలో సగం ఇక్కడనే ఉంటా. ఇంత ప్రేమ కానీ, ఇంత డబ్బు కానీ, ఇంత పేరు కానీ ఇస్తున్న ఇండస్ట్రీకి వాట్ కెన్ ఐ డూ ఇన్ రిటర్న్? ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్, పాసిబుల్ రీడ్. రీడింగ్ అయితే కన్నడ తెలుగు కొంచెం సామెత ఉంటుంది. సో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ యూ స్టిల్ క్యాన్ మేనేజ్. అర్థం చేసుకోవచ్చు మనం. అర్థమవుదు, చదవచ్చు. అదే. బట్ ఓకే, వన్ స్టెప్ మోర్. అండ్ when I'm given so much of work here, when I'm being accepted and when I'm owned from the people of Telugu states or our technicians from Telugu films, I have to do my extra bit kada. Okay. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను తెలుగులో చదవగలుగుతాను, పర్ఫామ్ చేయగలుగుతానంటే వాళ్ళకి ఆ ట్రాన్స్క్రిప్ట్ చేసి ఇటు ఇంగ్లీష్లో మార్చి అన్ని ఎఫర్ట్స్ తగ్గుద్ది. సో ఇట్స్ వన్ మోడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ కోపింగ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అ టైనీ బిట్. టైం సేవ్ చేస్తున్నా. సో ఐ టేక్ మై స్క్రిప్ట్స్ ఇన్ తెలుగు ఓన్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఏ ఊరికి వెళ్ళినా ఆ మట్టికి మనం గౌరవించే విధానం అంటే అక్కడ భాష మాట్లాడటం. ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, బట్ రెస్పెక్ట్ దట్ ల్యాండ్స్ లాంగ్వేజ్ అండ్ రెస్పెక్ట్ దట్ రూట్స్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ దట్ ఏరియా జోన్.
సో దట్స్ హౌ యూ కెన్ pay back anything or however you can. And that's the basic principle. నేను తెలుగు రాస్తా చదువుతా అండ్ తమిళ్ కూడా చదవడం మొదలెట్టాను. ఐఎమ్ టైనీ బిట్ సక్సెస్ఫుల్. కన్నడ అండ్ తెలుగు ఆర్ కొంచెం స్క్రిప్ట్ సిమిలర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఎక్కేసింది. తమిళ్ కొంచెం స్లోగా ఎక్కుతుంది. ఇప్పుడిప్పుడే ఎక్కుతుంది. అండ్ హిందీ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో, రీడ్, రైట్, టాక్. ఓకే. సో కేజీఎఫ్ మూవీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మార్చేసింది. ఎట్లా అంటే ఒకప్పుడు అయితే సో ఓన్లీ కన్నడ మూవీస్ అక్కడ వరకే ఉండేది. సో దెన్ లేటర్ ఆల్ ద సౌత్ ఇండియా, టోటల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా కన్నడ మూవీస్ని చూడడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఆ తర్వాత వచ్చే మూవీస్ కానీ చూస్తూ ఉంటే సంథింగ్ డిఫరెంట్. యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ అనేటప్పటికీ సో వీ హ్యావ్ టు సే సంథింగ్ అని అనిపించింది. కేజీఎఫ్ ఇస్ అ ప్రైడ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. కేజీఎఫ్, యష్, ప్రశాంత్ నీల్ గారు, విజయ్ కిరగందూర్ గారు, ద ఇనిషియేటివ్ దే టుక్, ద రిస్క్ దే టుక్, ద కన్విక్షన్ దే ఆల్ హ్యాడ్, అండ్ ద వే దే put their efforts in bringing a Kannada flick to the global market, and the success they achieved with all their hard work and conviction and efforts. You just gotta support them. Just take pride in being a part of it, and wish more such efforts happen everywhere across the country. సో దెన్ ఇప్పుడు అంటే ఒక్క రోజుల్లో ఇది కన్నడ సినిమా, ఇది తెలుగు సినిమా అనేది ఉండే. ఇట్స్ గానర్ దోస్ డేస్. ఇప్పుడు ఇట్స్ ఇండియన్ ఫిల్మ్. హిందీ సినిమా, బాలీవుడ్, మిగతా టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అనుకొని అది వేరువేరుగా ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కొంత రీచ్ పొందుకొని అది అందులోనే ఒక పోటీ అంతే ఉండే కదా మార్కెట్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, మొత్తం మారింది. అండ్ థ్యాంక్స్ టు బాహుబలి, థ్యాంక్స్ టు కేజీఎఫ్, థ్యాంక్స్ టు కాంతారా, ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల మార్కెట్ ఆల్ ఇండియా మార్కెట్ అయింది ఇప్పుడు. అండ్ బయట వాళ్ళకి ఇది ఇండియన్ సినిమా అనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే ఆఫ్టర్ ద కేజీఎఫ్, సో కేజీఎఫ్ 1 తర్వాత, ఓకే కేజీఎఫ్ 2 తర్వాత కాదు, కేజీఎఫ్ 1 తర్వాత లైఫ్ అనేది ఎలా మారిపోయింది? సో కమింగ్ టు ద ఆఫర్స్ వైజ్ కానీ యు ఆర్ వెల్ నోన్ టు త్రూ అవుట్ ఇండియా, సో ఎలా అనిపించింది? ఆఫర్స్ అంటే కేజీఎఫ్ ముందు నాకు కన్నడలో బిజీ, ఐ వాజ్ బిజీ. తెలుగులో కూడా ఐ వాజ్ డూయింగ్ క్వైట్ అ ఫ్యూ ఫ్లిక్స్. అండ్ కేజీఎఫ్ తర్వాత ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి, మొదలైంది. ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి అండ్ ఎక్కువ ఆప్షన్స్ దొరికాయి నాకు చూస్ చేసుకోవడానికి. అండ్ బయట కూడా బీట్ తమిళ్, బీట్ మలయాళం, బీట్ హిందీ, couple of scripts I have heard and kind of okay too. That's all because of KGF. And దాన్ని మించి ప్రొఫెషనల్ యాంగిల్ పక్కన పెడితే, అంటే యాజ్ యాక్టర్ వస్తున్న ఆఫర్స్ని పక్కన పెట్టి మాట్లాడాలన్నా కూడా వేరే ఊరికి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా అక్కడ కూడా గుర్తుపెట్టి మాట్లాడతారు, సెల్ఫీ దిగుతారు, ఎంతో అంత వాళ్ళ ప్రేమతో ఏదో ఒక కాఫీ ఇవ్వటం కానీ. ఇప్పుడు మారిషియస్, ఇట్స్ అ డిఫరెంట్ కాంటినెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ద వే దే కైండ్ ఆఫ్ took care of us. It's all because of the reach KGF has got. Okay. లండన్లో కూడా గుర్తుపెడతారు. And that's the power of cinema, end of the day. Okay. And having played a lead and being recognized is different. అందులో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ని కూడా గుర్తుపెడుతున్నారంటే ఆ సినిమా ఇంకా ఎంత మటుకు వాళ్ళని ఆకట్టుకుంది అనేది తెలుస్తుంది మనకి. కానీ చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా మీ పేరు వశిష్ఠ సింహ అనేది ఎవరికి తెలీదు, కమల్ అనే గుర్తుపడుతూ ఉంటారేమో విజువల్గా చూస్తూ ఉంటారు. అంటే అలా ఉండేది లైక్ 2-3 years బిఫోర్ అయితే ఎక్కడ చూసినా కమల్ అనే పిలిచేటోళ్ళు. ఇప్పుడు నౌ దే నో మీ, కైండ్ ఆఫ్ నో మీ బై గోయింగ్ ఆన్ అండ్ మీరు చేస్తున్న మూవీస్ కానీ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. సో చలో ఇప్పుడు కేజీఎఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విల్ టాక్ తెలుగు మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి నారప్ప చేశారు. సో నారప్పలో అయితే మీ క్యారెక్టరైజేషన్ దట్ వాస్ అనే తక్కువ టైం ఉన్నా కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్కి మీరు చేసే విధానం కానీ ఓ మై గాడ్ అనిపించిన విధానం. సో హౌ ఇట్ స్టార్టెడ్? నారప్ప శ్రీకాంత్ అడ్డల గారు, అదే ఒక అసోసియేట్, ఆయన పేరు మర్చిపోయాను, మస్ట్ బి శ్రీధర్ ఆర్ సంథింగ్. ఆయన కాల్ చేశాడు, అంటే అన్నోన్ నెంబరు, జనరలీ తీసుకోను, దిస్ ఇస్ ఫ్రమ్
సురేష్ ప్రొడక్షన్స్ ఇలా కాల్ చేస్తున్నాం ఒక క్యారెక్టర్ గురించి, ప్లీజ్ కాల్ బ్యాక్ అని మెసేజ్ వచ్చింది. ఫ్రీ అయ్యాకే కాల్ చేశా. అప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడతారని ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ హిస్ వర్క్. మంచి మంచి వెరీ సెన్సిబుల్ ఎమోషనల్ డైరెక్టర్. ఆయన వర్క్ చాలా నచ్చింది నాకు. సీతమ్మ వాకెట్లో కానీ ఇంకో సినిమా ఐ వాజ్ లైక్ అంటే నువాన్సెస్ వెరీ టైనీ నువాన్సెస్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగా పెడతారు ఆయన. సో దట్ వాజ్ సంథింగ్ ఐ హ్యాడ్ అడోర్డ్. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా మాట్లాడుతున్నామండి అంటే ఆయన అప్పుడు చెప్పారు, ఇలాంటి అసురన్ రీమేక్ చేస్తున్నాం, అందులో ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయాలి. అండ్ అసురన్ ఇస్ అసురన్. ద కాన్సెప్ట్, ద స్క్రిప్ట్, ద పర్ఫార్మెన్సెస్, వావ్, అంత మంచి సినిమా ఇప్పుడు తెలుగులో చేయబోతున్నాం అన్నప్పుడు దాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తా. డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. అండ్ వెంకీ గారు, వెంకీ మామ అండ్ సురేష్ ప్రొడక్షన్స్, అండ్ హూ విల్ నాట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. అంటే అందులో ఒకటి నాకు అంటే ఇబ్బందిగా ఉండిందంటే అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సార్ ఇది ఎందుకు చూస్తేనే నాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎలా చేయడం, ఇది చేస్తే తప్పు అవుతుందేమో అంటే ఆఫ్ కోర్స్ వి ఆల్ నో ఇట్స్ యాక్టింగ్. అది నిజమైన స్లిప్పర్ తీసుకొని కొట్టడం, అలా నిజంగా అంత గట్టిగా కొట్టడం, డమ్మీలు ఉంటాయి. కానీ చూస్తేనే ఒక హీనియస్ అనిపిస్తుంది కదా. సో అదొక్క కన్సర్న్ మాత్రమే రేస్ చేశా. లేదండి మీరు కమాన్ యువర్ అన్ యాక్టర్, యూ నో కదా అన్న. ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో ఇట్, బట్ అదొక్క సీన్ డిస్టర్బింగ్గా ఉంది. అది లేదు, దాన్ని కన్వీనియంట్గా షూట్ చేద్దాం, డోంట్ వరీ, లెట్స్ నాట్ మేక్ యూ హిట్ ప్రాపర్లీ, అది ఏదో చేద్దాం, మేనేజ్ చేద్దాం రండి అన్నారు. దెన్ డిడ్ ఇట్. ఇట్ వాజ్ సో గుడ్, సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదొక్క ఇన్సిడెంట్ చెప్పాలి నేను. వెంకటేష్ గారు దానికి రెపకషన్, ఈయన నన్ను కొట్టి అది చెప్పుతో నాకు కొడతారు. సో అలాంటి సీను షూట్ చేయాలి. స్లిప్పర్ ఇచ్చారు, డమ్మీ స్లిప్పరు. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షాట్. సడన్గా స్లిప్పర్ ఎటు ఇవ్వండి అన్నారు. డైరెక్టర్ని ఎవరినో ఆర్టిస్ట్ అని తీసుకున్నారు. బెండ్ చేసి అది చూసి పట్టు ఆయన కొట్టుకొని పర్లేదు తగలదు. హీ హిట్ హిమ్సెల్ఫ్. పర్లేదండి, ఇట్స్ సాఫ్ట్ ఓన్లీ, ఐ ఆల్సో మేనేజ్, మెల్లగానే కొడతా, ఏమనుకోకు. వాట్ యూ కాల్ ఇట్? అది జనరాసిటీ అంటామా, అది దట్స్ బీయింగ్ హ్యూమెన్ అంటామా, ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది చేయనక్కర్లే కదా. అండ్ దట్ ఐ వాజ్ లైక్ మైండ్ బాగిల్డ్. ఓకే, దిస్ ఇస్ సో గుడ్ కదా. సార్ పర్లేదు సార్ మీరు కొట్టండి అంటే, అది డమ్మీ సాఫ్టే ఉంది, నేను చెక్ చేశా. నేను కొట్టేటప్పుడు నేను ఎలా ఉంటుంది నాకు తెలిస్తే కదా నేను సరిగా కొట్టగలుగుతాను. అండ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ ఫుట్వేర్ అండ్ ఐ నో, ఐ విల్ మేనేజ్, డోంట్ వరీ అన్నారు. ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఇట్, సోల్డ్ ఫర్ దట్ కేర్ అండ్ అఫెక్షన్. Okay.